తరిస్తారు. మోక్షం పొందడానికి సులభోపాయం పురాణ శ్రవణమే, అది తప్ప మరొకటి లేదు అని మొత్తం శాస్త్రములన్నీ చెబుతున్నాయి. అన్ని పురాణాల్లో చెప్పారు. మళ్ళీ ఈ పురాణాల్లో కూడా పునర్జన్మ లేకుండా చేసే ఒక పురాణం ఉన్నదండి. ఆ పురాణమును విన్నా పారాయణ చేయించుకున్నా వాడికి పునర్జన్మ లేదు. అదే శ్రీమద్భాగవతం. భాగవతాన్ని సప్తాహ దీక్షతో పారాయణం చేయించుకున్నవాడు, భాగవతాన్ని సప్తాహ దీక్షతో విన్నవాడు అటు సూర్యుడు ఇటు పొడిచినా తరిస్తాడు, ముక్తి పొంది తీరుతాడు. అందుకే మొత్తం పురాణాలలో మోక్ష గ్రంథం అంటే భాగవతమే. చిట్ట చివరి రాశాడు వేదవ్యాసులు వారు ఈ భాగవతాన్ని మన కోసం. అన్ని పురాణాలు అయిపోయాక మానవులకి మోక్షం ఎలా వస్తుంది అని ఆలోచించి చివరిగా శ్రీమద్భాగవతం పురాణమమలం, అమలమైన స్వచ్ఛమైన భాగవతాన్ని ఇచ్చాడు. ఎన్నిసార్లు చేయించినా భాగవతానే మళ్ళీ 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 ఎందుకు చేస్తున్నాం మేము? భాగవతం అనే ఒక పురాణం మోక్ష గ్రంథం. భాగవతం బాగు చేస్తుంది, భాగవతం అశాంతిని తొలగిస్తుంది. పితృదేవతలకి పిండ ప్రదానం చేయకపోతే వాళ్ళు నరకానికి పోతారు, వాళ్ళు నరకానికి పోతే మనకి వంశాభివృద్ధి ఉండదని శాస్త్రం. అటువంటి పితృదేవతల్ని కూడా తరింపచేసే అద్భుత పురాణం భాగవతం.